పేదల ఇంటికి చుట్టాలు త్వరగా రారు. నువ్వు పేదరికంలో ఉంటే నీ కుటుంబం పేదరికంలో ఉన్నదిగా మారితే నీకు చుట్టాలు వచ్చే అవకాశం ఉండదు, బంధువులు వచ్చే అవకాశం ఉండదు, ఈ ఊర్లో ఎవరు ఇంటికి వచ్చే అవకాశం. ఎందుకంటే చుట్టాలకు స్నేహితులు ఉండరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎన్నో కుటుంబాలు కాస్త ఆస్తులు కలిగిన వారు కూడా పేదవారిగా మారిపోతున్నారు. మధ్యరకంలో ఉన్న వారి జీవితాలు కూడా పేదరికంగా మార్చబడుతున్నాయి. వారు అంటూ ఉంటే ఒకప్పుడు మేము చాలా బాగా బతికామండి, ఒకప్పుడు మా జీవితాలు 6 కాయలు 3 పువ్వుల్లో ఉందండి, ఈరోజు మా ఇంట్లో బిడ్డకి అన్నం పెడతా కూడా పట్టిన సోల బియ్యం లేవండి. ఎక్కడి వచ్చింది పేదరికం? ఎవరు నీకు పేదరికంగా మార్చారు? స్వయానికి ప్రయోజనం కాదా? దేవుని అనుసరించి వెళ్ళవలసిన కుటుంబాలు లోకములో వ్యర్థమైన వారు అనుసరించుకుంటారు.